ఇక క్షేత్రస్థాయి గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతోటి నేరుగా సమావేశం అవుతూ కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ అండగా ఉంటుందనే బలమైన భరోసా ఇస్తూ భవిష్యత్తు రాజకీయాలకు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించడం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని ఈ పర్యటనల ద్వారా హైలైట్ చేయాలని పార్టీ వ్యూహంగా రూపొందించింది. ఇక పట్టణ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అనే నినాదాన్ని మళ్లీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడాలనేది బీఆర్ఎస్ మాత్రమేనని సంకేతాన్ని కేడర్కు ప్రజలకు ఇవ్వడమే లక్ష్యంగా ఈ భేటీలు కొనసాగుతున్నాయి. దీంతో మున్సిపల్ ఫలితాలను రాజకీయంగా మలుచుకొని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయి గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతోటి నేరుగా సమావేశం అవుతూ కేడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే గెలిచిందో అక్కడికి నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇబ్రహీంపట్నం వెళ్ళారు. అక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్ని ఆయన సన్మానం చేశారు. సో మొన్న మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా ఆయన చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి వారిని కూడా ఆయన సన్మానించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే మున్సిపాలిటీల్లో గెలిచిందో నేరుగా వారి దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు ఒక జోష్ నింపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ భావిస్తున్నారు. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకుందో నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని సన్మానం చేసి ఒక భరోసా ఇవ్వబోతున్నారు, వారికి ఒక ధైర్యం చెప్పబోతున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా పడకండి, ధైర్యంగా ఉండండి, సో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా వారిలో కేడర్లో ఒక జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇబ్రహీంపట్నం వెళ్ళారు. సో రేపు కేతన్పల్లి కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కేతన్పల్లిలో ఈ మధ్యకాలంలో చూసాం మనం, కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్ని ఆయన సన్మానం చేస్తారు, వారికి ఒక భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఇంత ఉత్సాహంతో పనిచేసిన తర్వాత రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సో ఇంతే ఉత్సాహంతో పనిచేయాలి. సో అత్యధిక స్థానాల్లో ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం కేటీఆర్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. సో సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారు, గెలిపించారు. సో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు అంతే స్థాయిలో ఆదరణతో బీఆర్ఎస్ పార్టీ ఆదరించి గెలిపించారు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అంతే ఆదరణతో గెలిపించబోతున్నారు. సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం అని చెప్పేసి కూడా ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. సో ఇదే విషయాన్ని ఈరోజు ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ఇది వ్యాఖ్యానించారు. ఇచ్చారు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మనందరం ఒక ఉత్సాహంతో ముందుకెళ్ళి అందరం కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా నేతలకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అలా మొత్తం గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో కేటీఆర్ పర్యటన చేయబోతున్నారు. దాని తర్వాత ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27వ తారీఖు ఉన్న నేపథ్యంలో సో అది కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం కూడా కేటీఆర్ చేయబోతున్నారు. కాబట్టి సో ఒక ఉత్సాహం వస్తుందని చెప్పేసి కూడా స్టేడియం నుంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని సన్మానించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం చూస్తే మాత్రం అదే జోష్ కనిపించి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సో రానున్న రోజులలో ఇంత జోష్తో ముందుకెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఒక సంకేతం కేటీఆర్ ఇవ్వడం, ఆ శ్రేణుల నుంచి కూడా అంతే ఉత్సాహం కూడా కనిపించడంతో సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి మళ్ళా అధికారంలోకి రాబోతుందనేది కూడా ఆ యొక్క ఉత్సాహం బట్టి చూసినా, ఆ యొక్క కార్యకర్తలటువంటి అక్కడికి వచ్చినటువంటి తీరును చూసినా కూడా అదే కనిపిస్తుందని చెప్పేసి కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ప్రతి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని కలిసి వారి బాగోగుల గురించి అడిగి వారిని సన్మానించి సో వెంటనే అక్కడ నుంచి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి వారిని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా మొత్తం 17 మున్సిపాలిటీలో మనకి మధ్యకాలం చూసాం. ఇప్పుడు ఇబ్రహీంపట్నం, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి మొత్తం 19 మున్సిపాలిటీల్లో కేటీఆర్ పర్యటన ఉండబోతుంది. వారిని సన్మానించబోతున్నారు. వారిని ఉద్దేశించి కేటీఆర్
మాట్లాడబోతున్నారు, ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ కూడా ఉన్న నేపథ్యంలో సో ఆ అంశాలపైన కూడా కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలకు వివరిస్తూ సో ఈ విధంగానే ఎంత ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక భరోసా ఇస్తున్నారు. అయితే సైదులు ఇక్కడ ఓడిపోయిన చోట కూడా కేటీఆర్ స్వయంగా కౌన్సిలర్లను, కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఈ విధంగా ఉండబోతున్నాయి సైదులు. ఎస్, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ద్వితీయ శ్రేణి నాయకులను కూడా బీఆర్ఎస్ పార్టీ నేరుగా కలవాలని చెప్పేసి కూడా భావించింది. దానిలో భాగంగానే ద్వితీయ శ్రేణి నాయకులను కలవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఎందుకంటే నాయకులు తెలంగాణ భవన్కి వస్తుంటారు, నేరుగా వారికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, సమస్యలు ఉంటే మాట్లాడతారు, సో చెప్పుకుంటారు. కాబట్టి సో ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కలవంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో నేరుగా వారి వద్దకే వెళ్ళి వారి సమస్యలను అడిగి సో వారికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగానే ఇప్పుడు మున్సిపాలిటీలో గెలిచినటువంటి కౌన్సిలర్ని నేరుగా కలిసి వారికి ఒక భరోసా కూడా ఇవ్వబోతున్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, సో రానున్న రోజుల్లో మనవే అని చెప్పేసి కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నారు. సో చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. తద్వారా వాళ్ళు ఒక కేడర్లో ఒక నూతన ఉత్తేజం రాబోతుంది. ఎవరు కూడా అధైర్యపడకుండా ఇంకొక 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 2.5 ఏళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి 2029లో మనకి డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో యువతకు ఎక్కువగా అవకాశాలు దక్కుతాయని చెప్పేసి కూడా పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఒక యువకులని పార్టీలోకి ఆహ్వానించాలని ఒకటి, ఇంకోటి యువకుల్లో ఒక ఉత్తేజాన్ని నింపడం, సో వారికి సమాన అవకాశాలు పార్టీలో ఉండేలాగా కూడా ఈ యొక్క ద్వితీయ శ్రేణులను కలవడం ద్వారా మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అందుకు ఈ విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది చక్రి. అయితే సైదులు, ఒకవైపు కవిత కొత్త పార్టీతో వస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో కేటీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలో పార్టీని ఏ విధంగా కాపాడబోతున్నారు? ఎస్, పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నది, దాన్ని 1 కోటికి పైగా పెంచబోతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో అత్యంత తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా చూస్తే ఇంతమంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, 60 లక్షలకు పైగా ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ లేదు. కాబట్టి సో రానున్న రోజులలో కూడా మరింత దాన్ని పెంచి 1 కోటికి పైగా పెంచి సో ఖచ్చితంగా రాష్ట్రంలో కొంత స్పేస్ ఉంది, కొన్ని పార్టీలు వస్తాయని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనే సంకేతం మాత్రం ప్రజల్లో మరోసారి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందుకు అదే దిశగా అడుగులు వేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి మళ్ళా కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుండనే ఒక చర్చ జరుగుతుందన్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు ఇట్లా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. సో కొత్త పార్టీలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, సో జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ, కొత్త పార్టీలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా సో రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష ఒక బీఆర్ఎస్ పార్టీ అనే సంకేతమే ఇచ్చేందుకు ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్లేందుకు ఇప్పటి నుంచే కంకణం కట్టుకుంది. అందుకు ఈ దిశగా అడుగులేస్తూ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినటువంటి కౌన్సిలర్ని నేరుగా కలవడం, వారిని సన్మానించుకోవడం, తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు ఒక దిశానిర్దేశం కూడా చేస్తూ ఇలా ముందుకెళ్లాలని, అంటే జనరల్ ఎలక్షన్ వరకు కూడా నిరంతరం ఒక ప్రక్రియ పెట్టుకొని సో నిత్యం కూడా ప్రజల్లో ఉండాలని, సో ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.